హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మీ ముందుకి మళ్ళీ రావటానికి గల కారణం ఒక వీడియోతో మన డిగ్నిఫైడ్ ఇండిపెండెంట్ ఎన్జిఓలో 10-11 టాస్కుల గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. మొదటిగా 10-11 టాస్కుల గురించి మనం తెలుసుకుంటాం. 10వ టాస్క్ గురించి మనం చూసుకుంటే ఇప్పటికే మనందరికీ తెలుసు 10వ టాస్క్లో ఏమేమి చెప్పబడింది, దేని గురించి మాట్లాడుకున్నాం అనేది వ్రాతపూర్వకంగా ట్రాన్స్లేషన్ పరంగా మనము తెలుగులో మెసేజ్ పంపించాము. అయినప్పటికీ వీడియో పరంగా దీన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. అందులో మొదటగా దుబాయ్లో హన్సన్సా కాలేజ్ని ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ 55,000 ఫిజికల్ ఛాలెంజెస్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో 55,000 ఫిజికల్ ఛాలెంజెస్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కేర్ టేకర్స్గా చూసుకోవడానికి 55,000 మంది కేర్ టేకర్స్ కావాలి. 10వ టాస్క్లో మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్లో మనం మొదటిది ఏంటంటే కేర్ టేకర్స్ ఒక 55,000 మంది వరకు కావాలి. అది మన ఎన్జిఓ సంస్థ నుంచి మనం దుబాయ్ దేశానికి కేర్ టేకర్స్గా ఒక 55,000 మందిని పంపించవచ్చు. మన ఎన్జిఓ సంస్థ నుండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మనం భావించాలి. యాజ్ ఏ పాలసీ బ్రిగేడర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ 55,000 మందిలో అంటే ఒక్కొక్క పంచాయతీ నుంచి ఎంతమంది కేర్ టేకర్స్గా వెళ్ళడానికి అర్హత పొంది, అలానే అర్హత లేకపోయినప్పటికీ వెళ్ళాలని ఆశపడే వాళ్ళకి మన ఎన్జిఓ సంస్థే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారిని పాలసీ బ్రిగేడర్స్ ఏం చేయాలంటే వెతికి వాళ్ళని కనుగొని అలాంటి వారి ఫైల్ రెడీ చేసి మనం ఎన్జిఓకి పంపించగలగాలి. ఇది మొదటిది. 55,000 మంది కేర్ టేకర్స్ కావాలి. అంతేకాదు అక్కడ క్లీనింగ్ స్టాఫ్, కుక్స్ అంటే వంట చేసేవాళ్ళు, ప్లంబర్లు, డ్రైవర్లు, డాక్టర్లు, టీచర్లు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడిస్, ప్రిన్సిపల్స్, ఇలా మొత్తం 12,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. 55,000 కాక 12,000, 55,000 కేర్ టేకర్స్. ఈ 12,000 జాబితాలోనికి ఏమేమి వస్తున్నాయంటే మళ్ళీ చెప్తున్నాను. క్లీనింగ్ స్టాఫ్ కావాలి. రెండవదిగా వంట పని చేసే వాళ్ళు కావాలి, ప్లంబర్లు కావాలి, అలానే డ్రైవర్లు కూడా కావాలి, డాక్టర్లు, అలానే వీటన్నిటికీ ఎలిజిబిలిటీ, డ్రైవర్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది మనం చూసుకోవాలి. పాలసీ బ్రిగేడర్లకి ఇది ప్రాముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే డ్రైవర్లకి లైసెన్స్ ఉండాలి, ప్లంబర్లకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, తర్వాత డాక్టర్లు వాళ్ళు చదివిన వారే ఉండాలి, డాక్టరు, టీచర్లు వాళ్ళు అంటే టీచర్గా వాళ్ళు పని చేయడానికి కావాల్సిన స్టడీ అంతా కూడా వాళ్ళకు ఉండాలి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడిస్, ప్రిన్సిపల్స్, ఇలా మొత్తం 12,000 మనకు కావాల్సినవి. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మన ఎన్జిఓ తరపు నుండి మనం దుబాయ్ దేశానికి తీసుకెళ్ళవచ్చు. ఎవరైనా అలా పని చేయటానికి అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే అలాంటి వారిని మనం తీసుకొని ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ కూడా ట్రైనింగ్ మన వాళ్ళు ఇస్తారు ఎన్జిఓ తరపు నుండి. కాబట్టి ఇలాంటి వాడిని కూడా పాలసీ బ్రిగేడర్స్కి మంచి అవకాశం నన్ను అడిగితే ఈ 10 టాస్క్ 10 అనేది చాలా మంచి అవకాశం. మనం మంచి గుర్తింపు, పేరు పొందొచ్చు. అలానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ లీడింగ్ కాబట్టి ఎటువంటి మోసాలు ఇందులో ఏముండవు. రెండవదిగా ఎటువంటి ఫీజు కూడా ఉండదు. సో గమనించండి, ఇది మంచి అవకాశం. ఒకటి 55,000, 2 12,000. ఇతర ఉద్యోగాలు కూడా 67,000 ఉద్యోగాలు. అదనంగా 40,000 సాధారణ విద్యార్థులు కూడా చదువునున్నారు. వీరికి రక్షణ కల్పించడానికి ఇంకా 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా 2 అంతే సాధారణమైన విద్యార్థులు కూడా చదువుతున్నారు, అక్కడ చదవడానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి కూడా కావాల్సినటువంటి రక్షణ కల్పించడానికి 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 67,000 ప్లస్ 2,000, 67,000 ప్లస్ 2,000, 69,000 ఉద్యోగాలు మనం ఈ టాస్క్ 10 ద్వారా మనం ఇప్పించవచ్చు. ఇది మన ఎన్జిఓ సంస్థ నుండి మనం దుబాయ్ దేశానికి ఇవ్వగలిగేటటువంటి మంచి, మనందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. దయచేసి ఇది గుర్తుంచుకోండి. టాస్క్ 10 మనకు చాలా ఉపయోగపడుతుంది. టాస్క్ 11కి వస్తాం ఇప్పుడు. ఉద్యోగాలు భర్తీ, టాస్క్ 10లోనే ఈ ఉద్యోగాలు భర్తీ చేయడమే 10వ టాస్క్ యొక్క ప్రాముఖ్య లక్ష్యం. మీరు లేదా మీకు తెలిసిన వారు అర్హత కలిగి ఉంటే వారి వివరాలను సేకరించి అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించాలి.
దీని గురించి ఏం చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి మనందరికీ బాగా తెలుసు. ఫస్ట్ రెజ్యూమ్ ఉండాలి, తర్వాత వాళ్ళ ఫోటో, తర్వాత వాళ్ళకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, వాళ్ళు ఏమేమి చేశారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, వీటన్నిటితో పాటు మిగిలినవి ఏమైనా కావాల్సి ఉంటే మేమే అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాం. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. 11 టాస్క్కి మనం వెళ్తాం. టాస్క్ 11లో ఏంటంటే సూపర్ మార్కెట్ చైన్ గురించి ఇప్పుడు చెప్తున్నాం. సూపర్ మార్కెట్ చైన్ గురించి ఏంటి, 68,000 సూపర్ మార్కెట్లు ఉన్నాయి మన ఎన్జిఓ ఆధ్వర్యం, అంటే మనం ఇవ్వగలిగినవి, ఎన్జిఓ ద్వారా మనం చేయగలిగినవి. 7 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. 7 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి 33 దేశాల్లో ఉన్నాయి. వాటిలో ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, యూరప్ మొదలైనవి ఉన్నాయి. 33 దేశాలు. మనం ఏ దేశానికైనా మన ఎన్జిఓ సంస్థ నుండి పంపించవచ్చు. సూపర్ మార్కెట్స్లో ఏంటి ఉద్యోగాలు ఉంటాయి అది కూడా చూస్తాం. చూడండి, ఒక్కో సూపర్ మార్కెట్కి 10 మంది ఉద్యోగాలు అవసరం. ఒక్కో సూపర్ మార్కెట్కి 10 మంది ఉద్యోగులు అవసరం. అందుకే మొత్తం 7 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 7 లక్షల ఉద్యోగాలు గుర్తించండి. సూపర్ మార్కెట్లో ఇప్పటికే ట్రైన్డ్ అయ్యి ఉన్న వాళ్ళు బయట దేశాలు 33 దేశాలు మన ఎన్జిఓ క్రింద పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, ప్రాముఖ్యంగా పాలసీ బ్రిగేడర్లు గుర్తుంచుకోండి. అంటే పంచాయతీకి ఒకరిని చొప్పున పెట్టినటువంటి మీరు గుర్తుంచుకోండి. మీ పంచాయతీలో మీకు అందుబాటులో ఉన్నవారు, మీకు తెలిసిన వారు ఎవరు బయట దేశాలకు వెళ్ళాలనుకున్నా, వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళు చాలా బాగా చురుకుగా పనిచేయగలరు, అలాంటి వారికి పని దొరకట్లేదు, దొరికిన అమౌంట్ సరిపోవట్లేదు, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు పని చేసుకుంటున్నప్పటికీ కూడా సరిపోలేని పరిస్థితులు. సో అలాంటి వారికి మంచి అవకాశం మనం కల్పిస్తాం. బయట 33 దేశాల్లో దరిదాపులు ఇక్కడ చెప్పినట్టుగా 7 లక్షల ఉద్యోగాలు. సూపర్ మార్కెట్స్లో ఒక్కొక్క సూపర్ మార్కెట్లో 10 ఉద్యోగాలు మనం పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 10 ఉద్యోగుల్ని మన ఎన్జిఓ సంస్థ తరపు నుండి మనం రెడీ చేసి పంపించగలగాలి. ఇలా 7 లక్షల ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల్లో ఎఫ్ఎంజిసి, ఫుడ్, మెడికల్, రీటైల్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అమ్మకం వంటి విభాగాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు తమ అప్లికేషన్ సమర్పించవచ్చు. అంటే స్పెషల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సూపర్ మార్కెట్స్లో మనందరం చూస్తాం. డీమార్ట్ అనగా మనం చిన్న చిన్న మార్ట్స్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఎస్బీఐ లేదా డెబిట్ కార్డు కోసం ప్రత్యేకంగా కొంతమంది వారిని పెట్టుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి అప్పగించిన ప్రోడక్ట్ని కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ప్రోడక్ట్ గురించిన వివరణ నీట్గా ఇచ్చి ఆ ప్రోడక్ట్ను వాళ్ళు పొందుకునేటట్టు, లేదా వాళ్ళకి తెలియదు ఆ ప్రోడక్ట్ గురించి అందులోకి వచ్చినంత వరకు, సూపర్ మార్కెట్లోకి వచ్చినంత వరకు ఆ ప్రోడక్ట్ గురించి వివరంగా వాళ్ళకి చెప్పి ఆ ప్రోడక్ట్ను వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడేటట్టు మనం చేయాలి. సో ఇది సూపర్ మార్కెట్స్లో చేయాల్సినటువంటి పని. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క పర్సన్ లెక్క పెడతారు, ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్కి. అలానే ఈ ఉద్యోగాలు అప్లై చేయడానికి ఏమైనా ఫీజు లేదు, ఏం ఫీజు ఉండదు. డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ఎన్జిఓ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహింపబడుతుంది. అర్హత లేని వారు ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇప్పుడు దాని మీద అవగాహన లేదు, సూపర్ మార్కెట్లో పని చేయాలనే అవగాహన ఎప్పుడు చేయలేదు, మీకు రాదు. ఇప్పుడు అలాంటి వారికి ఏంటంటే మేమే ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చి ఏంటనేది ఎన్జిఓ సంస్థ మనకి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని అక్కడికి పంపించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఫీజు ఉండదు. కాబట్టి మీరు గమనించి దీని గురించి మీరు చక్కగా ఆలోచించి మీ పాలసీ బ్రిగేడర్లకు అందుబాటులో ఉన్నటువంటి ఇబ్బంది పడుతూ, మన ఎన్జిఓ సంస్థ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క పూటకు కూడా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకలేనటువంటి వారికి సహాయం చేయటం. సో అలాంటి వారిని మనం పైకి తీసుకురావడమే మన ఎన్జిఓకు ప్రాముఖ్య ఉద్దేశం. ఇది మనం ముందే ఆలకించాము. కాబట్టి ఇలా ఇబ్బంది పడుతున్న వారు, అమౌంట్ విషయంలో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంచి అవకాశాలు. చాలామంది యూత్, యంగ్ జనరేషన్ ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి దాని మీద ఎవరెవరికి ఏంటేంటి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద మనం అవగాహన కల్పించి తీసుకుని వెళ్ళటం అనేది చాలా మంచిది. అది ఎన్జిఓ ద్వారా మనకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి మరి తీసుకుని వెళ్తారు. అలాగనే ఈ ఉద్యోగాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అందుకు మేము సపోర్ట్ అందిస్తాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని విషయంలో కూడా మీకు అవగాహన కల్పిస్తాము. దాని ప్రకారం మీకు గైడెన్స్ ఇచ్చి ఎగ్జామ్ రాయించి పాస్ అయ్యేటట్టు, అంటే మీకు నేర్పిన దాని ప్రకారం మీరు రాస్తే పాస్ అవుతారు.
దాని ప్రకారం మీరు ఈ ఎగ్జాము కూడా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు సరిపడే టాస్క్ ఎంచుకొని ఎవరు పాలసీ బ్రిగేడర్స్ మీకు సరిపడే టాస్క్ ఎంచుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని ప్రాసెస్ను పూర్తి చేసి ఇంటర్వ్యూలకు హాజరయ్యేటట్టు వాళ్ళు చేయాలి. 10 లేదా 11 టాస్కుల గురించి ఇంకేదైనా సందేహం ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరచండి. అలానే మనకున్నటువంటి ఈ డిగ్నిఫైడ్ ఇండిపెండెంట్ ఎన్జిఓ సంస్థ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు తెలియపరచండి.